హే గాయ్స్, ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో అవ్వండి. ఎస్, చక్రం నెత్తి మీద తిరుగుతున్నటువంటి అతను ఉన్నాడు కదా, అతని పేరు ఏంటి రేయాంష్? తెలియదు, మర్చిపోయాను. పేరాశ. అయితే విను ఇక్కడ ఏమైందో. ఏం జరిగిందట అంటే, ఇక రక్తం గారిపోతుంది ఆయనకు నెత్తి మీద చక్రం తిరుగుతూ ఉంటే. పాపం, ఏమిటిది మిత్రమా అని జాలిపడ్డాడు. అక్కడ వచ్చినటువంటి స్వర్ణ, ఆయన ఉన్నాడు కదా, స్వర్ణ సిద్ధి. ఇక్కడ ఏమంటాడు, చదువుకున్నావు కానీ వివేకం లేకుండా పోయింది. సింహకారకులు అనే ఒక కథ ఉంది. ఆ కథలో చదువుకున్న అవివేకంతో కీడు తెచ్చుకున్న ఒక మిత్ర బృందం తయారయ్యావు నువ్వు అన్నాడు స్వర్ణసిద్ధి. ఏంటా కథ, దయచేసి చెప్పు, కథ వింటుంటే ఈ బాధ మర్చిపోవచ్చు అని అడిగాడు పేరాశ. స్వర్ణసిద్ధి ఇలా కథ చెప్పాడు. అదే సింహకారకుల కథ. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో మనలాగే నలుగురు మిత్రులు ఉండేవారు. నలుగురిలో ముగ్గురు బాగా చదువుకున్నారు. విజ్ఞాన శాస్త్రం వారికి తెలిసినట్టుగా వేరెవరికి తెలియదు. నాలుగవ వాడు ఇందుకు భిన్నం. వాడికి చదవబ్బలేదు. ఆటపాటలతో కాలానంతా గడిపేశాడు అతను. అయితే మంచి లోకజ్ఞానం సంపాదించుకున్నాడు. ఈ నలుగురు డబ్బు సంపాదించేందుకు ఒక వేరే దేశానికి వెళ్ళారు. తమతో చదువబ్బని వాడు రావడం చదువుకున్న ముగ్గురిలో మొదటి వాడికి అసలుకే నచ్చలేదు. నీకు చదువు లేదు, చదువు లేనివాడు డబ్బు సంపాదించడం అసాధ్యం. మేము చదువుకున్న వాళ్ళం, డబ్బు సంపాదిస్తాం. మేము డబ్బు సంపాదిస్తే మాతో కలిసి వచ్చిన అదృష్టానికి నీకు బాగా డబ్బులు వస్తాయి అండ్ మేము మీకు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అలా ఇవ్వడం నాకు ఇష్టం లేదు, నువ్వు రావద్దు అన్నాడు. నిజమే, నువ్వు డబ్బు సంపాదించలేవు. మేము సంపాదిస్తే అందులో నీకు వాటా కావాలి. ఇవ్వడం మాకు కూడా ఇష్టం లేదు. అందుకని నీకెందుకు శ్రమ, మాతో రాకు అన్నాడు రెండో వాడు. తప్పురా, చిన్ననాటి నుంచి మనం నలుగురం స్నేహితులం కదా. స్నేహితులం అన్న తర్వాత నీకు చదువు లేదు, మేము సంపాదించిన దానిలో నీకు వాటా ఇవ్వడం మాకు ఇష్టం లేదు లాంటి మాటలు మాట్లాడకూడదు. వాణ్ణి రానియండి, తోడుగా ఉంటాడు. తోడుగా ఉన్నందుకైనా సంపాదించిన దానిలో వాడికి వాటా ఇద్దాం అన్నాడు మూడోవాడు. లేదని ఎంత వాదించినా ఒప్పుకోలేదు అతను. దాంతో తప్పింది కాదు. నాలుగో వాణ్ణి వెంటబెట్టుకున్నారు. అంతా దేశాటనకు బయలుదేరారు. దేశాటనకు బయలుదేరిన నలుగురు మిత్రులకు మార్గమధ్యంలో అడవి ఎదురైంది. అడవిలో సింహానికి సంబంధించిన కొన్ని ఎముకలు కనిపించాయి. వైజ్ఞానికుల్లో మొదటివాడు ఆ ఎముకల్ని చూస్తూనే సంబరపడి ఇలా అన్నాడు, ఇప్పుడు చూడండి నేనేం చేస్తాను. ఇవి సింహం ఎముకలు కదా, వీటిని ఎంచక్కా పేర్చి అస్థి పంజరాన్ని తయారు చేస్తాను. పంజరాన్ని చూస్తేనే మీరే అంటారు అచ్చం సింహంలా ఉందని. చెప్పినట్టుగానే అతను అస్థి పంజరాన్ని అంటే స్కెలిటన్ని తయారు చేశాడట. తనేం తక్కువగా తినలేదన్నట్టుగా రెండో వాడు ఆ అస్థి పంజరానికి రక్త మాంసాలు నింపాడు, చర్మాన్ని తొడిగాడు. మూడోవాడు తన ప్రతిభను కనబరించేందుకు ఇక బొమ్మలా ఉన్నటువంటి సింహానికి ప్రాణం పోస్తానన్నాడు. వద్దన్నాడు లోకజ్ఞానం మాత్రమే కలిగిన నాలుగోవాడు. చదువుకోలేడు కానీ లోకజ్ఞానం ఉంది. అంటే ఏం జరుగుతుంది, సింహానికి ప్రాణం వస్తే ఊరుకుంటుందా సింహం? ఎందుకొద్దు అని ముగ్గురు అన్నారు. చదువుకున్నారు కానీ మూర్ఖులు వాళ్ళు. ఎందుకొద్దంటే దీనికి ప్రాణం పోసామనుకో నిజం సింహం అయిపోతుంది. సింహం అయిపోయిన మరుక్షణం అది మనల్ని తినేస్తుంది. చేజేతులా ప్రాణాలు ఎందుకు పోగొట్టుకోవడం? వద్దు, నా మాట విను, దీనికి ప్రాణం పొయ్యొద్దు, పదండి పోదాం ఇక్కడి నుంచి అని అన్నాడట. చదువు లేనివాడు కానీ అతనికి లోకజ్ఞానం ఉంది. అంటే సింహానికి ప్రాణం వస్తే సైలెంట్ కూర్చుంటుందా, మ్యావ్ అంటదా? రాక వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం అంటే నీలాంటి తెలివి లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళకే. నా విద్య ఎలాంటిదో చూపించవద్దా, భలేవాడివే, తప్పుకో అన్నాడు మూడోవాడు. అవునవును, అతని విద్యను అతను ప్రదర్శించని చూద్దాం, ముందుగా సింహానికి ప్రాణం వస్తుందో లేదో చూద్దాం అని అన్నారు ఆ చదువుకున్న వాళ్ళు కూడా. ఈ బొమ్మ సింహం ప్రాణం పోసుకొని నిజం సింహం అయితే దాన్ని తీసుకువెళ్ళి మహారాజుకి చూపిద్దాం. మనము దీన్ని ఎలా తయారు చేసామో చెబుదాం. రాజు మెచ్చుకొని బహుమతులు ఇస్తే ఇంకేముంది, పడ్డ కష్టానికి ఫలితం దక్కినట్టే అన్నారు. ప్రాణం పొయ్యి కమాన్ అని అందరూ కూడా అతన్ని ఎంకరేజ్ చేశారు. ఆగండి అన్నాడు లోకజ్ఞాని. నేను ఆ చెట్టెక్కి కూర్చుంటాను. అంటే అది లోకజ్ఞానం అంటే చదువు లేనివాడు కానీ లోకజ్ఞానం ఉన్నవాడు. నేను ఆ చెట్టెక్కి కూర్చుంటాను, అప్పుడు ప్రాణం పొయ్యండి, అందాక ఆగండి అన్నాడు. గబగబా చెట్టెక్కి కూర్చున్నాడు అతను. పిరికివాడు అని అందరూ నవ్వుకున్నారు. ఆ ముగ్గురు మిగతా చదువుకున్న వాళ్ళు నవ్వుకున్నారు. మూడోవాడు తన ప్రతిభనంతా రంగరించాడు. బొమ్మ సింహానికి ప్రాణం పోశాడు. అంతే, సింహం ఒక్కసారి జూలు విదిల్చింది
అని పెద్దగా గర్జించింది. తమ పైకి వస్తున్న సింహాన్ని చూసి భయంతో పరగందుకున్నారు చదువుకున్న వాళ్ళు. వారి వెంట పడింది సింహం, ముగ్గురిని చంపి తినేసింది అని ముగించాడు అతను. ఈ కథ ద్వారా తెలిసే నీతేంటి? చదువుకున్నా కూడా చదువుకున్నంత మాత్రాన మనకు చదువు ఒక్కటే వస్తుంది సరిపోదు కదా. అందులో ఉన్నటువంటి సారము, అందులో ఉండేటువంటి నీతి మనకు తెలియాలి. ఎందుకు చదువుకుంటున్నాం, దేని గురించి చదువుకుంటున్నాం, చేసే పని మీద లోకజ్ఞానం అనేది తెలియాలి మనకు. ఇది చేస్తే ఏం జరుగుతుంది అనేటువంటి ఆలోచన ఉండాలి. చదువు లేదు కానీ అతనికి ఆలోచన వచ్చింది. ఏంటి? సింహానికి ప్రాణం పోస్తే సింహం సైలెంట్గా ఊరుకుంటుందా అనే ఆలోచన వచ్చింది. కానీ ఇక్కడ ఏం జరిగింది? చదువుకున్నా కూడా వాళ్ళు మూర్ఖులే అయిపోయినారు అన్నట్టు. ఈ కథ చెప్పి నన్ను చదువుకున్న మూర్ఖినిగా, బుద్ధిహీనుడిగా జమగట్టావు, దీనికి నేనేం బాధపడను అని అన్నాడు నెత్తి మీద చక్రాన్ని అదుపు చేసుకునేందుకు ప్రయత్నిస్తూ పేరాశ. కానీ ఒక విషయం తెలుసుకో మిత్రమా, దేనికైనా దైవం అనేవాడు అనుకూలించాలి. దైవం అనుకూలిస్తేనే బుద్ధి వికసిస్తుంది. ఇక దైవం అనుకూలించలేదనుకో అంతే సంగతులు. నీకు కథ చెప్తాను విను. 2 చేపల కథ ఒకటి ఉంది. దేవుడు మనకు సహాయం పడితే ఏం జరుగుతుందో, 2 చేపల కథ ఇది. ఇంకో 2 చేపల కథ అనేది, మరి 3 చేపల 2 చేపల అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం. నెత్తి చక్రం కథ చెప్తాం.